మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, క్రితం వీడియోలో అరుణాచలానికి సంబంధించిన వీడియోలో 28,000 రుద్రం చే సంకల్పించాను అన్నారు. వింటుంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి మీరు చేయబోయే ఆ కార్యక్రమానికి సంబంధించి అండ్ అందులో భాగంగా రుద్రము వింటే మన జన్మల దారిద్ర్యం నాశనం అవుతుంది, అనేక రకాల సమస్యలు తొలుగుతాయంటారు. ఆ రుద్రాన్ని మన వ్యూస్ అందరి కోసం మీరు ఒక్కసారి చెప్తే మేము విని సంతోషిస్తాము, మాకున్న పాపాలను మొత్తం తొలగించుకునే ప్రయత్నం చేస్తాం గురుగారు. తప్పకుండా అమ్మా, కొంచెం సమయం పడుతుంది. అందరూ కూడా ప్రశాంత చిత్తులై ఈ యొక్క రుద్రాన్ని వినండి. ఇప్పుడు చెప్తున్నాను. ఇదే రుద్రాన్ని మనం 22వ తారీఖు నుంచి మొదలుకొని 360 రోజుల వ్యవధిలో 28,000 సార్లు మనం ఒక రుద్రాన్ని సంకల్పం చేస్తున్నాము. ఈ ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటిది అభిజిత్తుతో కలిపి 28,000 నక్షత్రాల ప్రాణులు తప్ప ఇంకెవరూ లేరు. ఆ ఉన్న ప్రాణికోటికి, సమస్త ప్రాణికోటికి ఎలాంటి కష్టము నష్టము వాటిల్లకుండా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో మన భారతీయ శంకరపీఠంలో ఇది చాలా అంటే చాలా దుర్భేద్యమైనది, అభేద్యమైనది, ఉత్కృష్టమైనటువంటిది. పూర్తయ్యేంత వరకు చెప్పలేం, కానీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయవలసిందే అనేటువంటి సంకల్పం తీసుకున్నాము. ఈ సంకల్పంలో ప్రతి మాస శివరాత్రి అనంతరం ఇందులో ప్రత్యేకంగా పాల్గొనేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి రుద్రాక్ష, అంటే ఏదైతే రుద్రాక్షలు ఉంటాయో ఆ రుద్రాక్షలతో నిర్మాణం చేసినటువంటి కైలాస యంత్రమును ఈశ్వర ప్రసాదంగా కూడా అందించడం జరుగుతుంది. అందరూ కూడా సావధాన చిత్తులై ఈ యొక్క రుద్రాన్ని వినగలరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం భూర్భువస్సువః. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యా యాతవతయా నో రుద్రమృడయా యాతే రుద్ర శివాతనూరఘోరా పాపకాశినీ తయా నస్తను వాశంతమయా గిరిశంతాభిచాకశీ యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిత్రతాం కురు మాహిగుం శ్రీః పురుషం జగతు శివేన వదసా త్వా గిరిశాచ్ఛావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసతు అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషగు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః ये चेमागुं रुद्रा अभितो दीक्षश्रिताः सहस्रसो वैशाखुं हेड ईमहे असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टमृडयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्योऽकरं नमः प्रमुञ्च धन्वनस्त्वमभयो रात्रियोर्ज्यां याश्च ते हस्तैशवः पराता भगवोपा अवतत्यधनस्त्वगुं सहस्राक्षशते शुधे निशीर्य शल्यानां मुखा शिवानुः सुमना भव विद्यन्धनः कपर्दिनो विशल्यो बाणवागम् उत अनेशन्नस्येशव आभुरस्य निषङ्गतिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुज नमस्ते अस्माजुधायाना तताय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्त विश्वतः अथो य इषुस्तवारे अस्मिन्निधे हितं शंभवे नमः. ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ओम नमो हिरण्यवाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय यत्विषेमते पथीनां पतये नमो नमो बभ्रजाय व्याधनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय जनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमो उच्चैर्घोषाय क्रन्दैते पत्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निर्व्याधिनः व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गिन इषिधमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सुरकाविभ्यो जिघागुं सद्भ्यो मुष्टतां पतये नमो नमो सिमद्भ्यो नक्तं चरभ्यः प्रकृन्तानां पतये नमो नमः उष्णीष्णे गिरिचिराजकुलिञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वाभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो
वैसृजद्भयश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भयश्च वो नमो नमः आशीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भयश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भयश्च वो नमो नमः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽष्टपतिभ्यश्च वो नमः नमः व्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उग्रांधस्त्रमतिभ्यश्च वो नमो नमो गृत्सेभ्यो गृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतेभ्यश्च वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः क्षत्रभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षद्भ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुंजुष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईशुकृतभ्यो धन्वकृतभ्यश्च वो नमो नमो मृगायुभ्यस्वनेभ्यश्च वो नमो नमः स्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो मीढुष्टमाय चेषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवर्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवेशाजिराय च नमः शीघ्र्याय च शीभ्याय च नमः ऊर्व्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपगल्भाय च नमो जघन्याय च बुद्ध्याय च नमः शोभ्याय च प्रतिशर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आसुषेनाय च सुरथाय च नमः शूराय च अभिन्दते च नमो वर्मिने च विरोधने च नमो बिल्मिने च कवचने च नमः श्रताय च श्रुतसेनाय च ओम नमो दुभ्याय च हरण्याय च नमो धृष्टमे च प्रमर्शाय च नमो दूताय च प्रहिताय च नमो निशङ्गिने च धमते च नमः तीक्ष्णे शमे च युद्धने च नमः स्वायुधाय च सुधन्वने च नमः सृत्याय च पथ्याय च नमः काट्याय च निप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाट्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईध्र्याय च तप्याय च नमो वाट्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च हरों हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय च नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरनाय चोत्तरनाय च नमः आतार्याय च लाद्याय च नमः शिष्प्याय च फेन्याय च नमः चिगत्याय च प्रवाह्याय च नमः इरण्याय च प्रपथ्याय च नमः क्लिगंशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गिर्ह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्प्याय च नमः पागुंसत्याय च रजस्याय च नमः शिष्क्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नमः उर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमो गुरमानाय च अभिघ्नते च नमः आखिदते च प्रखिदते च नमो वक्तिर्गेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षेनगेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः अमीवत्केभ्यः द्रापे अंधजस्पते दरिद्रम नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां मा रोमो येषां किञ्चनाममतु याते रुद्रशिवा तनु शिवा विश्वाः भेषजी शिवा रुद्रस्य भेषजी तया नो मृडजेवसे इमागुं रुद्राय तपसे वर्धिने क्षयद्विराय प्रभरामहे मतिं यथा नस्तमषद्विपदे चतुष्पदे विष्णुं विष्णुग्रामे अस्मिन्ननात्रं मृडा नो रुद्रो तु नोमजस्कृते क्षयद्विराज नमसा विधेमते यच्छञ्जयोश्च मनुराय जे पिता ततस्याम तव रुद्र प्रणीतौ मानो महान्तमतमानो अर्भकं मानो क्षन्तमतमानो क्षितं मानो वधेः पितरमोतमात्रं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोकेतन ये मान आयुषमानो गोषमानो अश्वेशुरीर्षः वीरान्मानो रुद्रभामितो वधिरविष्णुं तन्मसा विधेमते आरात्ते गोघ्नौ तुपुरशिघ्ने क्षयिद्वीराजसुम्नमस्मेते अस्तु रक्षा च नो अधिच देव ब्रूह्यधा च न शर्म यच्छद्वपुरः स्तुहि श्रुतं गिर्तसदं यमानं मृगन्न भीमामुपहत्नुमुग्रं मृडाज ऋत्ते रुद्रस्तवानो नियन्ते अस्मिन् उपन्तसेनाः परिणो रुद्रस्य हेतर्वरणक्तभृत्वेषस्य दुर्मातेरघायोः अवस्थिरा माघवत् भयस्तनुष्वमिढस्तोकाज तनजाज मृडया
మేఢుష్టమశవతమ శివనుస్మన భవ పరమే వృక్ష ఆయుధన్యధాజకృతం ప్రసాన ఆచర పినాకంబే భరదాగై వికిరిత విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రం హేతయోన్యమస్మిన్ బంతు సహస్రాణి సహస్రధా బాహుస్తవ హేతయః तासामीशानो भागवः पराचीनां काकृति सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्यां तेषाकं सहस्रयोजने धन्वान्तरमसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवाश्चितिकण्ठः शर्वाधः क्षमातुरः नीलग्रीवाश्चितिकण्ठा देवकं रत्ना उपसृतः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानां मध्ये पतयो विशिखासः कपर्दिनः ये अन्येषु विध्यन्ति पात्रेषु विबुधो जनानु ये पथां पथे रक्षय ऐलबुर्दायब्जुधः ये तीर्थानि प्रचरन्ति सर्गावन्तोनुषङ्गिनः ये एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावति स्थिरे तेषाकं सहस्रयोजने धन्वान्तरमसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षमिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यं विष्णो यश्च नो द्वेष्टितं वो जम्भे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतातु यो रुद्रो अग्नौ यो अप्सुय ओषधेषु रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु ये ते सहस्रं दम्पाशा मृत्यो मर्त्याय हन्तवे तानु यज्ञस्य मा या सर्वा नवयजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिर्दुर्द्रुमा विशान्तकः तेनान्नेनाप्याजस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो सर्वापमृत्युर्नश्यतु आयुर्वर्धतां दीर्घमायुः हर नमः पार्वतीपतये हर 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 महादेव हर అసలు మాటలు రావట్లేదు గురువుగారు మాట్లాడడానికి. అంటే ఈ ఒక్క మంత్రంలో మాకు అర్థం కాకపోయినా ఎక్కడో మృత్యు నుంచి బయటపడతామని, దారిద్ర్యం నుంచి బయటపడతామని, అంటే నా ఫీలింగ్స్ మీరు చదువుతున్నప్పుడు అంటే కష్టాలు ఉన్నాయా బయటకు వచ్చేస్తాం. ఇది వింటే చాలు ఆ వైబ్రేషన్స్ అసలు శతకోటి నమస్కారాలు. ఇదే కంఠంతో ప్రతిరోజు 44 సార్లు నేను చేస్తున్నాను. స్నేహితులు శిష్యులు ఇద్దరు కలిసి 44 సార్లు చేస్తున్నారు. ఇదే కంఠంతో 44 సార్లు నేను లైవ్ ఇస్తున్నానండి. 28,000 రుద్రం వినటము అంటే జన్మరాహిత్యం అండి. పునర్జన్మ ఉండదు. ఇంకా చదవడము అన్నా చెప్పడము అన్నా పునర్జన్మ ఉండదండి. ఖచ్చితంగా ప్రతి మనిషి కోరుకునేటువంటిది జన్మరాహిత్యం. నాకు పునర్జన్మ వద్దు అంటారు. మనకు పాపాలు దోషాలు ఇవన్నీ కూడా మనం వెంటాడుతూ ఉంటే అది అనుభవించడం కోసం మరొక జన్మెత్తుతుంటాం మనం. అంటే ఎటువంటి పాపమైనా ఎటువంటి దోషమైనా అన్నీ హరించుకుపోయి ఇక జన్మరాహిత్యం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అన్నారు. అది ఎక్కడికో తప్పితే ఎంతకో మందిలో ఒకరికి మినహాయిస్తే అందరికీ కనిపించదు అది. అటువంటి అంతకు మించిన యోగం ఈ 28,000 రుద్రాలు విన్నవారికి పునర్జన్మ ఉండదండి. ఇంకా అంటే పునర్జన్మ ఉండదు అని అంటే జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏ తక్షణ పరిచింత పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు చేసిన పాపాలన్నీ కూడా హుతమైపోతాయి. ఇక ముందు మీరు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఏ రోజుగా ఆ రోజు దారిద్ర్యంలాగా దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అన్నట్టుగా ఈ రుద్రం వినటం వల్ల ఏ రోజు దారిద్ర్యం ఎద్రాత్రయాత్ కురుదే పాపం తద్రాత్రయాత్ ఎప్పటి పాపం పడే పోటీ ఉంటుంది. అయితే ఒక మాట, పాపం చేసేసి తర్వాత పుణ్యం చేసుకుంటా అంటే పుణ్యం ఫలిస్తుందంటే ఫలించదు. అనుకోకుండా చేసేటువంటి అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజే నిర్వీర్యమైపోయి నిర్మలుడు అంటారు. తెలుసా అండి? నిర్మలుడు అని అంటే ఇక ఏది లేదు అతని శరీరంలో. నేను నా భగవంతుడు మినహాయిస్తే 3వ ఆలోచన మనుషులు ఉంటుంది. అంత్యకాలమునందుకు ఆ స్థితికి తీసుకువెళ్తారు. ఈశ్వరుడు తీసుకెళ్ళి మోక్షాన్ని ప్రసాదించేస్తాడండి. అంతకుమించి ఇక నేను ఎలా చెప్పాలనేటువంటి విషయం అయితే ఎంత చెప్పినా తక్కువే. ఒక్క దెబ్బకి ఇక మోక్షాన్ని ఇస్తాడు, పునర్జన్మ లేదు అంటే అర్థం చేసుకోవచ్చండి. అంత విశేషమైనటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రాపంచికంలో ఎటు చూసిన అత్యంతగా మనల్ని ఆకర్షించేటువంటిది ద్వేషం. ద్వేషానికి విద్వేషానికి అంటే ఈ ద్వేషభావంతో ఉన్నదానికి దానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఇంకా దేనికి లేదు. ప్రేమతత్వానికి, సౌభాగ్యతత్వానికి, సౌశీల్యతత్వానికి, స్నేహతత్వానికి ఎక్కడా కూడా అంత లేదు. ద్వేషతత్వానికి మాత్రం అంత అద్భుతంగా అది ఆకర్షణ శక్తి ఉంది. అటువంటి దాంట్లోంచి బయటపలిగితే అంతకన్నా జీవితానికి కావాల్సింది ఉందమ్మా. ఈ 28,000 రుద్రము
విన్న వాళ్ళకి కలిగేటువంటి భాగ్యం అమ్మా ఇది. చాలా 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 సంతోషం గురువుగారు. అంటే ఆ వైబ్రేషన్స్ అర్థమైపోతున్నాయి. ఎంత బాగుందంటే చక్కగా విన్న వాళ్ళకి ఒక్కసారి చదివి ఒక్కసారి వింటుంటేనే ఇలా అనిపిస్తుంటే ఇంక 28,000 సార్లు అనేది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అర్థం అనుకుంటా. చేసుకోవచ్చండి. 28,000 సార్లు ఒక సంవత్సరంలో 360 రోజుల వ్యవధిలో 28,000 సార్లు ఆ రుద్రాన్ని చేయటము అని అంటే సామాన్యమైన విషయం కాదు. చేయడము సామాన్యం కాదు, అది వినడము కూడా సామాన్యము కాదు. మధ్యలో మనకు కార్తీక మాసం వస్తుందమ్మా. ఆ కార్తీక మాసం నెల రోజులలో 14,000 రుద్రం మళ్ళీ. అంటే ఈ 28 కాకుండా 28,000 కాకుండా కార్తీక మాసం మధ్యలో మళ్ళీ 14,000 రుద్రం వస్తుందమ్మా. ఇది ఆజన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయాలన్నిటిని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేస్తుందమ్మా. అంటే నాకు తెలిసి ఈ రుద్రం అనేటువంటి విధానంలో 28,000 రుద్రంలో ఎవరైతే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వినడమో పాల్గొనడమో చేస్తారో బహుశా తరాల వరకు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలు, ఏ సమస్య రాదు అనేటువంటి మాత్రం నేను గట్టిగా చెప్పగలనమ్మా. అంతటి ఒక్క అద్భుతం నా రుద్రమర్చి రుద్రంలో ఉందమ్మా. చాలా చాలా సంతోషం గురువుగారు, చాలా సంతోషం. నమస్కారం.